నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే హేమసుందర్ గారు, చాలా రోజులైంది. అంటే ఇంతమంది టీమ్ వర్క్, టెక్నికల్ టీమ్ వర్క్ కూడా ఇంతమంది ఉన్నారు. ఆర్టిస్టులు చూసినా కానీ అంతమంది చాలామంది ఉన్నారు. అంటే ఇంతమంది అవసరం ఈ కథాపరంగా ఏమొచ్చింది? ఆ పాత్రలు డిమాండ్ చేసినాయా ఇన్ని పాత్రలు పెట్టమని? అసలు భక్త కన్నప్పలో ఉన్న పాత్రలన్నీ దీంట్లో ఉంటాయా, లేకపోతే కొత్త పాత్రలు ఒరిజినల్గా ఉంటాయా? కొత్త పాత్రలు ఉంటాయి. ఇప్పుడు కన్నప్ప సినిమాలో ఒక శివుడికి భక్తుడికి మధ్య నడిచిన కథ, అతని ప్రియురాలు, అలాగే అతని జీవితంలో తారసింపడ్డ గుడిలోని పాత్రలు అవన్నీ కన్నప్ప సినిమాలో ఉంటాయి. దీని స్పాన్ ఏంటంటే ఒక్క గుడానికే పరిమితం చేయకుండా ఆ అడవిలో ఉన్న ఉడుమూరు అడవి ప్రాంతంలో ఉన్న ఒక 5 గుడాల కథ ఇది. ఓకే. సో 5 గుడాల నాయకులు, వాళ్ళ ప్రజలు, వాళ్ళందరూ ఇక్కడ కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కేవలం ఆర్టిస్టుల కోసం క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి. మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకుని స్క్రిప్ట్ సినిమాని చేయడం జరిగిందండి. నేను ఆర్టిస్టులు ఇచ్చారు కదా, మనం పాన్ ఇండియా చేద్దామని మోహన్ గారు ప్రభాస్ గారు నువ్వు సినిమా చేయి నేను చేస్తానని అడగల. అలాగే అక్షయ్ కుమార్ గారిని అనుకోవాలి. మోహన్ లాల్ గారు ఉన్న కథ స్క్రిప్ట్లో విష్ణు గారు రాసినప్పుడే పరమేశ్వరుడు పాత్ర, మోహన్ లాల్ గారు పోషించిన పాత్ర, అలాగే ప్రభాస్ గారు పోషించిన రుద్ర పాత్ర అవన్నీ ఆల్రెడీ ముందు స్క్రిప్ట్లో ఉన్నవి. అలాగే ప్రతి పాత్ర కూడా ఏది తర్వాత యాడ్ చేసినవి ఏమీ లేవు. అంటే శివుడి పాత్రనే ప్రభాస్ చేస్తున్నారన్నారు, ఫస్ట్ టాక్ అది వచ్చింది. ఆ తర్వాత శివుడు కాదు నందీశ్వరుడు అన్నారు. మరి ఇట్లా ఎందుకు మార్పులు జరిగినాయి? మీరు అన్నట్టు 2 పాత్రలు కాదు. ప్రభాస్ గారు ఇటు ఈశ్వరుడు కాదు, నందీశ్వరుడు కాదు ఆయన. ఓకే. అంటే సినిమా స్క్రిప్ట్ విష్ణు గారు మాతో డిస్కస్ చేసినప్పుడు ఈ కథలో రుద్ర అనే పాత్ర ఉంది. విష్ణు గారికి ఏంటంటే రుద్ర అనే పాత్ర విష్ణు గారు చేస్తే ప్రభాస్ గారు చేస్తే బాగుంటుంది చాలాసార్లు మాతో అన్నారు. కానీ ప్రభాస్ చేస్తారా లేదా, ఆ శివుడి క్యారెక్టర్ చూజ్ చేసుకుంటారేమో. కానీ ప్రభాస్ గారికి మొత్తం స్క్రిప్ట్ విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు ప్రభాస్ గారు ఎంచుకున్నది రుద్ర పాత్ర. ఓకే. సో ఈ రుద్ర పాత్ర నేను చేస్తాను అంటే ఆయన ఛాయిస్ ఇది. సో విష్ణు గారు కోరుకున్నది, ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేసింది 2 రుద్ర పాత్రే. అందువల్ల రుద్ర పాత్ర అనేది కథలో కానీ సినిమాలో కానీ చాలా చాలా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో గెస్ట్ పాత్రలు ఎన్ని ఉంటాయి, బెస్ట్ పాత్రలు ఎన్ని ఉంటాయండి? అంటే బెస్ట్ పాత్రలు అంటే ప్రతిదీ బెస్ట్ పాత్రే. ఇప్పుడు కథ కన్నప్ప మీద నడిచినా కూడా గెస్ట్ పాత్రలను కాదు, కానీ ఒక స్పెషల్ అట్రాక్షన్ అనండి, స్పెషల్ అపియరెన్స్ అనండి. అక్షయ్ కుమార్ గారు ఆయన ఓ మై గాడ్లో 2లో ఆయన శివుడిగా యాక్ట్ చేశారు. బట్ ఒక సౌత్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమాలో ఆయన యాక్షన్ ఇదే ఫస్ట్ టైం. సో ఆ పరంగా ఈ సినిమాకి అదొక యాడెడ్ అడ్వాంటేజ్. పైగా ఇవాళ జనరేషన్లో ఇదివరకు శివుడు అంటే మనకి రామారావు గారు దక్షయజ్ఞంలో చేశారు, ఉమాచండి గౌరీశంకర్ కథలో చేశారు, కృష్ణరాజు గారు వినాయక విజయంలో చేశారు, చిరంజీవి గారు శ్రీ మంజునాథ్లో చేశారు. సో బాలకృష్ణ గారు ఏదో సినిమాలో సీతారామ గణంలో ఒకసారి శివుడిగా తళుక్కుమన్నారు. సో ఇలా తప్పితే మేజర్గా శివుడి క్యారెక్టర్ చేసిన వాళ్ళు లేరు ఈ మధ్యకాలంలో. సో ఆ లోటు పూడ్చేలాగా ఈ జనరేషన్కి పరమేశ్వరుడు అంటే మనకు అక్షయ్ కుమార్ గారు గుర్తొచ్చే రేంజ్లోనే ఆయన చేశారు.